ఏం చేస్తున్నావు సాయి? గుమగుమలా ఉంది వాసన. శాండ్విచ్. శాండ్విచా? ఏది చూపి. శాండ్విచ్ టమోటా ఉల్లిపాయలతో శాండ్విచ్ చేస్తా, ఉన్న కూరగాయలతో. అదేంది సడన్గా? టిఫిన్ రోజు తిని తిని బోరు కొట్టేస్తాం, అందుకే ఏం చేయాలని ఆలోచిస్తే బ్రెడ్ కనిపించింది. తీరా చూస్తే శాండ్విచ్ చేద్దాంలే అని శాండ్విచ్ చేస్తా. హాయ్ అండి, ఇందాక చూపించాను కదా శాండ్విచ్ అని. చూడండి ఎలా చేస్తున్నాను అన్నది చూపిస్తాను. బటర్ ఉందండి ఇంట్లో. ఏం చేద్దామా అని చూస్తే, సరే బటర్ ఉంది కదా, ఉల్లిపాయలు ఉన్నాయి, టమోటా ఉంది, మామూలుగా అట్లనే తినచ్చు. కాకపోతే నేను కొంచెం ఇలా చేశాను అనమాట. అన్ని మసాలా వేసి ఇది పెట్టేసుకుందాం అంతే, స్టఫింగ్. నేను ఇది కొంచెం బయటికి రాకుండా ఉండడానికి. ఎందుకు బటర్ పూసినాను అనుకోవద్దండి, ఎందుకంటే ఇది కొంచెం క్రిస్పీగా రావడానికి, బయటికి రాకుండా ఉండడానికి ఇలా చేశాను అనమాట. అన్నిటికీ వేసి లాస్ట్లో బటర్ వేసుకొని కాల్చుకోవాలి. పావు బాజీ చేశాను కానీ ఎప్పుడు ఇట్లా శాండ్విచ్ చేయలేదు. చూద్దాం ఎలా వస్తుందో మరి. ఇది పైకి రాస్తున్నా. మీడియంలోనే పెట్టుకోండి, మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి, ఓకేనా. బటర్ వేసాను కదా, బటర్ పుయ్యని వైపు వేసేయండి, ఓకేనా. అలా పెట్టేసుకోండి. కొంచెం సేపు కాలనివ్వండి, టోస్ట్ అవుతుంది. చూసారా, టోస్ట్ అయింది ఒక పక్కకి. నెక్స్ట్ వైపు తిప్పాను. ఇప్పుడు మళ్ళీ తిప్పుదాం. చూసారా ఎంత బాగా టోస్ట్ అయిందో. నెక్స్ట్ వైపు చేద్దాం, ఎందుకంటే కొంచెం బాగా ఎరగరానియండి, బాగా క్రిస్పీగా వస్తుంది. నెక్స్ట్ మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి, ట్రయాంగిలా స్క్వైరా అది మీ ఇష్టం అండి. ఇంకా ఇది సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేశాను, ఓకేనా. ఇప్పుడు చూద్దాం. చూసారా టోస్ట్ అయింది కదా ఇప్పుడు బాగా. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇలా పెట్టుకొని, ఇందాక ట్రయాంగిల్ చేసాం కదా, ఇప్పుడు స్క్వేర్ చేద్దాం, ఓకేనా. చూసారా క్రిస్పీగా ఉంది. ఇంతే అండి, టేస్టీ శాండ్విచ్ రెడీ. చూద్దాం. సూపర్ వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇంట్లో ట్రై చేసేయండి, ఓకేనా. ఎలా ఉన్నదని కామెంట్లో చెప్పండి.